హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఇంట్లో ఎక్కువగా ఇడ్లీ ఉన్నప్పుడు కానీ ఇడ్లీ తినబుద్ధి కానప్పుడు ఈ విధంగా ఫ్రైడ్ ఇడ్లీ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీటిని పల్లి చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇడ్లీను ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇడ్లీలన్నింటినీ ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ముందుగా మనం కట్ చేసుకున్న ఇడ్లీని వేడి నూనెలో వేసుకోవాలి. ఆయిల్కి సరిపడినన్ని ఇడ్లీ మాత్రమే వేసుకొని మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇడ్లీ మనకు ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో మిగిలిన ఇడ్లీలను కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పావు టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మసాలా అంతా పట్టేలా బాగా కలుపుకోవాలి. మసాలా అంతా ఈ విధంగా పట్టిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రైడ్ ఇడ్లీని చట్నీ ఇంకా ఉల్లిపాయలతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫ్రైడ్ ఇడ్లీ రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం మసాలా ఇడ్లీ చాలా టేస్టీగా 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మనకి ఇడ్లీ తినబుద్ధి కానప్పుడు, ఇంట్లో ఎక్కువగా ఇడ్లీ మిగిలిపోయినప్పుడు ఈ విధంగా మసాలా ఇడ్లీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చట్నీతో తింటే ఇంకా బాగుంటాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మసాలా ఇడ్లీ చేసుకోవడానికి ఇడ్లీని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఇడ్లీని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇడ్లీ అన్నింటినీ ఈ విధంగా కట్ చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ 1, సన్నగా తరిగిన ఉల్లిపాయ 1, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీ వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఒక నిమిషం తర్వాత ఇడ్లీ మనకి ఈ విధంగా కొంచెం క్రిస్పీగా అవుతాయి. టేస్ట్కి తగినంత ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. మసాలా అంతా ఇడ్లీకి పట్టేలా బాగా కలుపుకోవాలి. మనకి ఇడ్లీలో కొద్దిగా ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పును కొద్దిగా చూసుకొని వేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక లాస్ట్లో తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా మసాలా ఇడ్లీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీని ప్లేట్లోకి తీసుకొని చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మసాలా ఇడ్లీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.